వెల్కమ్ టు ఆర్జీఎన్ ఇన్ఫో. జిఎఫ్ఎల్ఎన్ 75 డేస్ యాక్షన్ ప్లాన్లో భాగంగా ఫిబ్రవరి 10వ తారీఖున 3, 4, 5 తరగతుల తెలుగుకు సంబంధించి నిర్వహించవలసిన కృత్యాలను గురించి తెలుసుకుందాం. ముందుగా స్ట్రీమ్ గ్రూప్కు సంబంధించి సంభాషణ యాక్టివిటీ. ఇందులో సొంతంగా కథ చెప్పటం అనే అంశాన్ని ఇచ్చారు. మనం విద్యార్థుల చేత సొంతంగా కథ చెప్పేలా వారిని ప్రోత్సహించాలి. తర్వాత కథకు సంబంధించిన కృత్యాలలో చిత్రాల కార్డు ఆధారంగా ఎలుక టోపీ కథను చెప్పమన్నారు. చూడండి, చిత్రాల కార్డు ఆధారంగా కథ చెప్పుకుందాం. చిత్రం 1లో ఒక ఎలుక ఉండేది. దానికి ఒకరోజు ఒక పాత గొడ్డ ముక్క దొరికింది. దాన్ని చూసి ఎలుకకు ఒక అందమైన టోపీ కుట్టించుకోవాలనే కోరిక కలిగింది. రెండవ చిత్రం చూడండి. ఎలుక ఆ గుడ్డ ముక్కను తీసుకొని మొదట ఒక బట్టలు ఉతికే వ్యక్తి దగ్గరికి వెళ్ళింది. ఆ మురికి బట్టను శుభ్రంగా ఉతికించుకుంది. మూడవ చిత్రంలో చూడండి. తర్వాత ఎలుక దర్జీ దగ్గరికి వెళ్ళి ఆ గుడ్డ ముక్కతో ఒక చిన్న టోపీని కుట్టమని అడిగింది. దర్జీ అందమైన టోపీని సిద్ధం చేశాడు. నాలుగవ చిత్రం చూడండి. టోపీ మరింత అందంగా ఉండాలని ఎలుక ఒక కుచ్చులు పనిచేసే వ్యక్తి దగ్గరికి వెళ్ళి తన టోపీకి మెరిసే కుచ్చులు పూసలు వేయించుకుంది. అప్పుడు టోపీ చాలా అందంగా కనిపించింది. ఐదో చిత్రం చూడండి. ఆ టోపీ పెట్టుకుని ఎలుక నేరుగా రాజు దగ్గరికి వెళ్ళింది. అక్కడ రాజుతో నా టోపీ నీ కిరీటం కంటే బాగుంది అని రాజును ఆట పట్టించడం మొదలుపెట్టింది. ఆరో చిత్రం చూడండి. ఎలుక మాటలకు రాజు కోపం వచ్చి తన బంటును పంపి ఆ ఎలుక దగ్గరున్న టోపీని లాక్కోమని చెప్పాడు. బంటు వెళ్ళి ఎలుక దగ్గర ఉన్న టోపీని లాక్కున్నాడు. అప్పుడు ఎలుక ఏం చేసిందో తెలుసా? రాజు దగ్గర డబ్బులు లేవు, అందుకే నా టోపీని దొంగలించాడు అని అరవడం మొదలుపెట్టింది. ఏడవ చిత్రం చూడండి. ఎలుక మాటలకు అవమానంగా భావించిన రాజు ఎలుక టోపీని ఎలుకకు తిరిగి వేసేసాడు. తర్వాత 8వ చిత్రం చూడండి. ఎలుక తన టోపీని తిరిగి సంపాదించి సంతోషంగా డప్పు కొడుతూ అక్కడి నుండి వెళ్ళిపోయింది. ఈ విధంగా కథా కార్డు సహాయంతో కథ చెప్పాలి. అదే కథను ఇక్కడ ఇచ్చాను, దాన్ని ఒకసారి విద్యార్థుల చేత చదివించండి. తర్వాత చదవటంలో గుణింతాలను 8 పద్ధతుల్లో చదవటం ఇచ్చారు. చూడండి, గుణింతాల చార్ట్ను మనం 8 పద్ధతుల్లో చదవాలి. 1, ఎడమవైపు నుండి కుడివైపుకు చదవటం ఇలా. తర్వాత కుడివైపు నుండి ఎడమవైపుకు చదివించడము, అలాగే పైనుండి కిందకు చదవటము, కింద నుండి పైకి చదివించడము, పై ఎడమ మూల నుండి క్రింది కుడి మూలకు చదవటము, అలాగే పై కుడి మూల నుండి క్రింది ఎడమ మూల వరకు చదివించడము, అలాగే ఒక అక్షరం వదిలి మరొక అక్షరం చదివించడము, జిగ్జాగ్గా అంటే అక్కడక్కడ అక్షరాలను చూపెట్టి ఇదే అక్షరము అని అడగటము. ఈ విధంగా 8 పద్ధతుల్లో మనం గుణింతాలను చదివించాలి. తర్వాత ఆటల్లో పదపట్టిక చేద్దాం. ఇక్కడ మనకు పదపట్టిక చేద్దాం ఎలా ఆడాలో ఇక్కడ ఇచ్చారు. విద్యార్థులందరినీ వారి నోటి పుస్తకంలో చిత్రంలో చూపిన విధంగా 5x5 గడులతో పట్టిక వేయించండి. ఇదిగో ఈ విధంగా పట్టికలాగా, విద్యార్థుల దగ్గర ఉన్న పట్టికలాగా. మొదటి గడిలో అక్షరం రాయాలి, ఏదైనా ఒక అక్షరం రాయాలి. రెండవ గడిలో పేరు అంటే ఆ అక్షరంతో మొదలయ్యే పేరు. మూడవ గడిలో వస్తువు, ఆ అక్షరంతో మొదలయ్యే వస్తువు పేరు రాయాలి. 4వ గడిలో సంఖ్య రాయాలి. స్థలము 4వ గడిలో స్థలం రాయాలి. 5వ గడిలో సంఖ్య రాయాలి. ఇప్పుడు ఉదాహరణకు వా అనే అక్షరం ఇచ్చారనుకోండి, వాతో ఒక పేరు రాయాలి, వనజ అని. అలాగే వాతో ఒక వస్తువు పేరు కూడా రాయాలి, అలాగే స్థలం పేరు కూడా రాయాలి. సంఖ్య అంటే ఇక్కడ ఈ 3 ఆ అక్షరంతో పేరు, వస్తువు, స్థలము 3 రాశారంటే వాళ్లకు 6 పాయింట్లు. ఏవైనా 2 రాస్తే 4 పాయింట్లు, 1 రాస్తే 2 పాయింట్లు, అసలు ఏమీ రాయకపోతే 0 పాయింట్లు. ఈ విధంగా ఎక్కువ పాయింట్లు ఎవరికి వస్తాయో వాళ్ళు గెలిచినట్టుగా మనం నిర్ణయించాలి. తర్వాత మౌంటైన్ వాళ్ళకు కూడా సంభాషణ యాక్టివిటీ, సొంతంగా కథ చెప్పటం. విద్యార్థుల చేత వాళ్లకు సొంతంగా కథ చెప్పే విధంగా వాళ్ళని ప్రోత్సహించాలి. తరువాత కథకు సంబంధించిన కృత్యాల్లో ఎలుక టోపీ చిత్రాల ఆధారంగా కథ చెప్పాలి. అదే కథను ఇక్కడ ఇచ్చాను, విద్యార్థుల చేత చదివించండి. తర్వాత చదవటంలో పేరా చదవటం.
ఏదైనా ఒక పేరాను విద్యార్థుల చేత చదివించాలి. పేరా చదివేటప్పుడు విద్యార్థులకు కొన్ని సూచనలు చేయాలి. నెమ్మదిగా, స్పష్టంగా చదవాలి. అలాగే అర్థం కాని పదాలను గుర్తుపెట్టుకోవాలి. విరామ చిహ్నాలు పాటించాలి. అంటే కామా, ఫుల్ స్టాపు ఇలాంటివి. కీలక పదాలను గుర్తించాలి. భావయుక్తంగా చదవాలి. కంటి చూపు, కదలిక. అంటే ఒక పదంలోని 2, 3 అక్షరాలుంటే 2, 3 అక్షరాలని ఒకేసారి చూసి ఆ పదాన్ని ఒకేసారి పలకాలి. అలా కాకుండా ఒక్కొక్క అక్షరం పలకకుండా జాగ్రత్త పడాలి. నిఘంటువు సహాయం. ఏదైనా పదానికి అర్థం తెలియకపోతే మన దగ్గర ఉన్న డిక్షనరీలో చూసి అర్థం తెలుసుకోవాలి. అప్పటికీ అర్థం కాకపోతే ఉపాధ్యాయుని సహాయం తీసుకోవాలి. తర్వాత చదివిన దాన్ని నెమరు వేసుకోవాలి. ఒకసారి గుర్తు చేసుకోవాలి. మనం చదివింది మనకు ఎంతవరకు గుర్తుందో నెమరు వేసుకోవాలి. ఈ విధంగా పేరాను చదివించాలి. తర్వాత వహ వాక్యం. ఈ ఆటను ఎలా ఆడాలో మనం ఇంతకుముందే తెలుసుకున్నాము. తర్వాత స్కై గ్రూప్‌కు సంబంధించి కూడా సంభాషణ యాక్టివిటీలో సొంతంగా కథ చెప్పడమే ఇచ్చారు. కాబట్టి విద్యార్థుల చేత సొంతంగా వారికి నచ్చిన విధంగా ఒక కథ చెప్పించాలి. తర్వాత కథకు సంబంధించిన కృత్యాలలో చిత్రాల కార్డు ఆధారంగా మనం ఎలుక టోపీ కథను చెప్పాలి. విద్యార్థుల చేత కూడా చెప్పిస్తే బాగుంటుంది. అదే కథను ఇక్కడ ఇచ్చాను. విద్యార్థుల చేత ఒకసారి చదివిస్తే బాగుంటుంది. తర్వాత ఆటల్లో ఆలోచించి త్వరగా చెప్పండి. ఇక్కడ ఎవరైనా విద్యార్థిని పిలిచి టీచర్ ఏదైనా ఒక అంశం ఇవ్వాలి. దాని గురించి ఆలోచించుకోమని చెప్పాలి. ఆలోచించుకోవడానికి 1 నిమిషము లేదా 2 నిమిషాలు టైం ఇవ్వాలి. ఆలోచించుకున్న తర్వాత ఆ అంశానికి సంబంధించిన పదాలు కానీ, వాక్యాలు కానీ వీలైనంత త్వరగా చెప్పాలి. తక్కువ టైంలో ఎక్కువ పదాలు కానీ, ఎక్కువ వాక్యాలు కానీ ఎవరు చెప్పగలుగుతారో వాళ్ళే విజేత అవుతారు. తర్వాత పదాలతో కథలు మనకి ఇంతకు ముందే ఇచ్చారు. ఏవైనా పిల్లలకు 5 లేదా కొన్ని పదాలు ఇవ్వండి. లేకుంటే సొంతంగా పిల్లల్ని కొన్ని పదాలు నిర్ణయించుకొని ఆ పదాలతోటి కథ చెప్పమని చెప్పాలి. ఉదాహరణకి ఇక్కడ చూడండి. కాకి, ఎలుక, జింక, స్నేహం, ఆనందం. ఈ 5 పదాలతో ఒక చిన్న కథ. ఒక అడవిలో కాకి, ఎలుక, జింక ఉండేవి. అవి ముగ్గురు మంచి స్నేహితులు. ప్రతిరోజు కలిసి ఆడుకుంటూ చాలా ఆనందంగా గడిపేవి. ఒకరోజు జింక వేటగాడి వల్ల చిక్కుకుంది. జింక భయపడింది. వెంటనే కాకి ఎగిరి వెళ్ళి ఎలుకకు చెప్పింది. ఎలుక వచ్చి తన పదునైన పళ్ళతో వల కొరికి జింకను విడిపించింది. జింక బయటపడింది. తరువాత ముగ్గురు కలుసుకొని స్నేహం వల్ల ఇది సాధ్యమైందని అనుకొని మనం ఎప్పుడూ ఇలాగే కలిసిమెలిసి స్నేహంగా ఉండాలి అని అనుకున్నాయి. ఈ విధంగా ఏవైనా 5 పదాలు, 5 లేక 6 పదాలు ఇచ్చి ఆ పదాలతో చిన్న కథ రాయించాలి.